భాగ్యనగరంలో మరోసారి ఆధ్యాత్మిక కోలాహలం నెలకొనబోతుంది. శ్రీరామనవమి శోభయాత్ర విజయవంతం కావడంతో ఇప్పుడు హనుమాన్ జయంతి వేడుకలను అంతే అంగరంగ వైభవంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇతర శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం నిర్వాహకులతో కలిసి విజయయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించారు. ఈ ఏడాది హనుమాన్ శోభయాత్రలో భాగంగా నగర వ్యాప్తంగా మొత్తం 168 ప్రాంతాల నుంచి విజయయాత్ర నిర్వహించనున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రధాన శోభయాత్ర సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందులో 10.5 కిలోమీటర్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, మిగిలిన భాగం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కొనసాగుతుంది. ఈ భారీ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా 3000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన జంక్షన్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించలేదు. రామరాజు గారు నేషనల్ బజరంగ్ దళ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించలేదు. ఎల్లుండి జరగబోయే వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కోసము కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ అయిన తర్వాత మనం ఈ మొత్తం రూటు గౌలిగూడ నుంచి ఇక్కడ తాడ్బంద్ దాకా మొత్తం ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, లాస్ట్ టైం ఏమేమి ఛాలెంజెస్ వచ్చినో, ఈసారి ఏం చేయాల పైన మనము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, మన మల్కాజ్గిరి సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి ఈ ఒక రూట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ మన సెలబ్రేషన్స్ కమిటీ నుంచి కూడా శశిధర్ గారు, శ్రీకాంత్ గారు అందరు కూడా కీలు అందరు కూడా మనతో రావడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం కూడా బాగా కోఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా సెలబ్రేషన్ జరగడం జరిగింది. ఈసారి కూడా ఆర్గనైజింగ్ కమిటీ కూడా అదే కోరడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్క పండుగకు హైదరాబాద్ సిటీ పోలీస్కి, జిహెచ్ఎంసీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పండుగ కూడా బాగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం ఇది 12.5 కిలోమీటర్స్. ఇది అందరూ, ఇది మనము మల్కాజ్గిరి వచ్చినా, హైదరాబాద్ సిటీ పోలీసు వచ్చినా ఒకటే టీమ్గా మనము పనిచేయడం జరుగుతుంది. దాదాపు 3000 సిబ్బందితోని మనం ప్లాన్ చేశాను. మన ఆఫీసర్స్, సిఆర్, లోకల్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క సెలబ్రేషన్స్ ని జయప్రదం చేయడం